సైనస్ వ్యాధి రావడానికి గల కారణాలలో ఒకటి ఎలర్జీ, రెండవది సైనస్కి సంబంధించిన రంధ్రం, సైనస్ లోపల తయారైనటువంటి ద్రవ పదార్థాలు బయటకు వచ్చే మార్గంలో అవరోధాలు ఉన్నా లేదా ఆ మార్గం వంకర టింకరగా ఉన్న సందర్భాల్లో నీరు, ఆ ద్రవ పదార్థాలు సైనస్ లోపల నిల్వ ఉండి ఆ నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా పెరగడం వల్ల సైనస్ వస్తుంది. ఈ మార్గాన్ని సరిచేసినా, రంధ్రాన్ని పెద్ద చేసినా ఈ సైనసైటిస్ అనేది మనం శాశ్వతంగా నివారించవచ్చు. అయితే సైనస్లు అనేవి ఇంచుమించుగా 40 వరకు ఉంటాయి. ఇవి 2 కళ్ళ మధ్య భాగంలో, కంటికి మెదడికి మధ్యలో, కంటి పై భాగంలో, కంటి కింది భాగంలో ఉంటాయి. చాలా చిన్నవిగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి. అయితే ప్రతి సైనస్ని గుర్తించి ప్రతి సైనస్ యొక్క రంధ్రాన్ని పెద్ద చేసినట్టయితే సైనసైటిస్ని పూర్తిగా నివారించవచ్చు అని నేను చెప్తాను.